గోధుమ పిండి వాల్నట్ కుడుములకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. గోధుమ పిండి వాల్నట్ కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవిరి పట్టు చేసిన గోధుమ పిండి ఉండలు, వాల్నట్స్, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, నూనె, పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, వెన్న. తినబోతు రుచులు ఎందుకని మీరు పేరు చెప్పిన దగ్గర నుంచి నాకు టెన్షన్, అది ఎలా ఉంటుంది, ఎలా తింటాము, ఎలా స్వీటా హాటా ఇన్ని ఉంటాయి. ఇప్పుడు హాట్ అని అర్థమైంది. అవేంటి? గోధుమ పిండిని చపాతి పిండి లాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలాగా చేసేసుకొని ఆవిరి పెట్టేసాను. ఇడ్లీ ఉడికించినట్టుగా. ఆవిరి పెట్టకపోయినా కొంచెం నీళ్ళు కూడా వేసి ఉడికించుకోవచ్చు. ఈవెన్ నేనేమో ఇలా చిన్న చిన్న ఉండలాగా చేశాను. నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. పాస్తా లాగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ తర్వాత మీరు మీరే చెప్తారండి. పాస్తా మర్చిపోవాలి ఇప్పుడు. డన్ అయితే మర్చిపోదాం. సో చేసేద్దామా ఫస్ట్? ఇది ఏంటి, స్నాక్ ఐటమా? స్నాక్, ఒక ఫుల్ మీల్ లాగా కూడా. ఫుల్ మీల్ ఆల్సో. ఓకే. సో ఎక్కువ వంట చేసే పరికరాలు కూడా అక్కడ, జస్ట్ ఒక ప్యాన్ 2 స్పూన్ ఆయిల్ ఫస్ట్. సో ఇప్పుడు వాల్నట్స్ వేడెక్కింది. వాల్నట్స్ సో వాల్నట్స్ కొద్దిగా వేయించాలి. సో ఇలా రా వాల్నట్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా రెసిపీలో డైరెక్ట్గా వాడటం. దీన్ని ఎప్పుడు పొడి చేస్తాం, లేకపోతే ముక్కలు కట్ చేసేస్తాం. అవును, దాని షేప్ అంతా పోగొట్టేస్తాం కదా. ఇది కూడా కొంచెం తర్వాత పేస్ట్ అవుతుంది. అవునా? ఎందుకు వేయించుకుంటున్నానంటే కొంచెం అది చేదుగా ఉంటుంది కదా, కాస్త వేయించిన తర్వాత చేదు అనేది తగ్గుతుంది. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు వేద్దాం. అలాగే పసుపు, వాల్నట్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, అలానే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత నేను తీసేయాలి ప్రవీణ గారు. దీన్ని ఒక రఫ్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో కంటిన్యూ చేద్దాం కుకింగ్. సో ఈ పేస్ట్ చేయాలా? ఇలా వేయించాక దీన్ని పేస్ట్ చేశారు. సో ఒక ప్లేట్లో తీసేసుకుంది. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం కూల్ అయిన తర్వాత పేస్ట్ చేసుకుందాం. ఈ లోపల ఇదే ప్యాన్ లో మనం కంటిన్యూ చేద్దాం కుకింగ్ అన్నమాట. ఈ లోపు నేను పేస్ట్ చేయడానికి దీన్ని పంపించేస్తా. సో చూసారు కదా, బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేయించిన ఆయిల్తో సహా పక్కన పెట్టి చల్లారి చేసి ఓ మిక్సీలో మెత్తగా పేస్ట్ వేసుకొచ్చేద్దాం. బటర్, ఇప్పుడు వెన్న, క్యాప్సికమ్ ముక్కలు, ఇంకా నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కలర్ క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఉడికించి స్టీమ్ చేసిన గోధుమ పిండి బాల్, ఇవే కుడుములు. ఆవిరిలో ఉడికినాయి కాబట్టి కుడుములు అన్నాం అనమాట. సో ఇప్పుడు చపాతీ లాగా ఏం చేసుకుంటాం, ఇలా కూడా ట్రై చేస్తే. అండ్ పిల్లలు పాస్తా, నూడిల్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకి ఇలాంటి హెల్దీ వేలో అలవాటు చేస్తే ఇంకా బాగుంటాయి కదా. కొంచెం నీళ్ళు వేసి ఒక 2 నిమిషాలు మూత పెడతాం కదా. ఒక 2 నిమిషాలు ఇది ఉడకాలి. ఈ లోపల మనకి ఆ పేస్ట్ కూడా వచ్చేసి కలిపి. సో చూసేద్దామా? వాటర్ అన్ని ఇంకిపోయి బాల్స్ అన్ని బాగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు గారు. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న పేస్ట్. సో మనం అన్ని వేయించి రెడీ చేసిన పేస్ట్ కొంచెం వాటర్ వేయాలి.
జ్యూసీ జ్యూసీగా ఇలాగే ఉండాలి. కొంచెం ఆరిన తర్వాత కాస్త దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చేస్తుంది. అయిపోయింది ప్రవీణ గారు. దీన్ని ఇప్పుడు మనం తీసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక రౌండ్ షేప్లో ఉన్న పాస్తా లాగా ఉంటుంది. అవును, ఇది కర్రీ అనుకునేది కాదు, ఇలా చక్కగా తినేయచ్చు అనమాట. ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి ఉప్మాలు, పులిహోరలు ఇవన్నీ చేస్తుంటారు కదా, అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా. కొంచెం ఇలా జ్యూసీగానే ఉంటుంది. కొంచెం కూల్ అవుతే దగ్గరకు. ఓకే, డన్. సో ప్రవీణ గారు, వేడివేడిగా గోధుమ పిండి వాల్నట్ కుడుములు రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాం. ఓకే, నేను ఫస్ట్ టైం ఒక వెరైటీ రెసిపీని టేస్ట్ చూస్తున్నాను. నేను ఇప్పుడు తినలేదు, ఇది ఇప్పుడే తినబోతున్నా. గోధుమ పిండి వాల్నట్ కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవిరి పట్టి చేసిన గోధుమ పిండి ఉండలు, వాల్నట్స్, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, నూనె, పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, వెన్న. గోధుమ పిండి వాల్నట్ కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో వాల్నట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఆ పాన్ పెట్టుకొని దానిలో మరికొద్దిగా వెన్న వేసి క్యాప్సికమ్ ముక్కల్ని వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దానిలో మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న గోధుమ పిండి కుడుముల్ని వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కొంచెంసేపు ఉండలన్నీ బాగా ఉడికేలా ఉడికించాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం ఒక ఉడుకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గోధుమ పిండి వాల్నట్ కుడుములు రెడీ.